మైనారిటీ సోదరులందరికీ కూడా మీకు మీ కుటుంబాలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈసారి ఎన్నికల కోడ్ రావడం వలన ప్రభుత్వం తరఫున ఏమి చేయలేకపోయినామనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి రాబోయే రోజుల్లో మైనార్టీలను ప్రత్యేక దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుంది, తప్పకుండా మీ వెంట ఉంటుంది అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ పండుగ విశేషం 40 రోజులు ఉపవాస దీక్షతో నిష్ఠతో ఉండి కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా 40 రోజులు ఉపవాస దీక్ష చేసి ఈ రోజుతో మీరు ఉపవాస దీక్ష విరమించుకొని పండుగ చేసుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మీకు దేశ విదేశాల నుంచి ఉన్నటువంటి మైనారిటీ పెద్దలందరూ కూడా ఈ పండుగను జరుపుకోవడానికి అక్కడి నుంచి మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి వాళ్ళు కూడా సహకారం అందించడం జరుగుతుంది. మరి ఎంత కోటీశ్వరులైనా ఎంత పేదవాళ్ళైనా కూడా ఈ పండుగ సందర్భంగా అందరూ ఒక్క దగ్గరికి వచ్చి మరి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ ఒకే పద్ధతిలో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ ఈద్గాలో ప్రతిసారి కూడా నేను రావడం జరుగుతుంది. వచ్చిన ప్రతిసారి మీ అందరూ కూడా నాకు మరి ఒక గౌరవాన్ని ఇచ్చి మరి మీరు ప్రేమించి మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఈ రోజు ఒక ప్రత్యేక హోదాలో ఇక్కడికి నేను రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడే పెద్దలు సోదరులు అఖిల్ పాషాబాయ్ ఆ బాయ్తో నాకు చాలా సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. ఎప్పుడు ఏది కూడా ఇక్కడ పబ్లిక్ లో ఎప్పుడు అడగలేదు. ఆయన ఫస్ట్ టైం ఈజీగా ఏదైతే ఉందో ఫ్లోరింగ్ సరిగా లేదు, సీసీ చేయాలని వాళ్ళు కోరారు. 100% సీసీ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడ ఇబ్బంది అయినా కూడా నేను ఇందులో మరి సహకరించి మీకు తోడ్పాటు అందించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇప్పుడు కూర్చొని అదే చూస్తా ఉన్నాను. ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ ముందట ఉన్నటువంటి మట్టి కానీ అది కానీ అంటే అట్లీస్ట్ వాషింగ్ అనేది కూడా చేయకపోవడం నాకు నిజంగా ముందు ఆలోచన ఉంటే నేను కార్పొరేషన్ వాళ్ళతో చెప్పి ముందు ఈ ఫ్లోర్ కూడా వాషింగ్ చేపించేదాన్ని. మరి ఇక ముందు అట్లా జరగకుండా చూసుకుంటానని కూడా తెలియజేసుకుంటూ మరి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మీలో ఒకరిగా మీతో ఉండి మరి నమాజ్ లో పాల్గొని పూజ కార్యక్రమంలో పాల్గొని మరి అల్లాహ్ను స్మరించుకునే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ పండుగ మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరే